అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే కనుక నేను ఉల్లిపాయ గుడ్డు చేస్తున్నానండి. ఉల్లిపాయ గుడ్డు కోసం ఇక్కడ నేను 3 గుడ్లు తీసుకున్నాను. ఈ మధ్యకాలంలో గుడ్లు చాలా స్మాల్గా వచ్చేస్తున్నాయి. అసలు పెద్ద సైజు గుడ్లు అనేటివి లేవు. చూడండి ఎంత స్మాల్గా ఉంది, చూడండి ఎగ్గు. ఇది చూస్తున్నారు కదా, చాలా స్మాల్గా. రాను రాను మరీ చిన్న గుడ్లు అయిపోతున్నాయి. ఈ రెసిపీ అయితే ఇంకా ఎవరైనా కానీ సరే సింపుల్గా చేసుకోవచ్చండి, ఎవరైనా కానీ సరే. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాను. సరిపడినట్టుగా కొద్దిగా పసుపు అనేది యాడ్ చేశాను, సాల్ట్, కొద్దిగా గరం మసాలా. మొత్తానికి ఒకసారి బాగా కలుపుదాము ఇలాగా. టేస్ట్కి సరిపడినట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కారం మన ఇష్టము. బాగా ఉడికిన తర్వాత నేను కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసాను. ఇప్పుడు కొద్దిగా కారం ఘాటు అనేది తగ్గిన తర్వాత మనము రెడీగా పెట్టుకున్న గుడ్లని ఇందులో వేసేద్దాము. నేను ఉల్లిపాయ సైడ్కి ఎందుకు చేసానంటే ఇంకా ఇలా వేసామనుకోండి గుడ్డు అనేది మనకు ఫాస్ట్గా బాయిల్ అయిపోతుంది అనమాట, అంటే కుక్ అయిపోతుంది అనమాట. మనం ఉల్లిపాయ మీదనే వేసామనుకోండి నీరు లాగా అయిపోయి టైం చాలా పడుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాగా చూస్తున్నారు కదా, ఇలాగ ఉన్నప్పుడే మనము ఇలాగా అనేసి కొద్దిగా మధ్యలోనే మనము దీన్ని పీసెస్ లాగా చేయాలి. అప్పుడైతే కనుక మనకు చాలా ఫాస్ట్గా అవుతుంది కుకింగ్. ఇది లేదంటే కనుక మనకి ఏమవుతుంది, గుడ్ల మీద పడిపోయింది అనుకోండి నీరులాగా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలాగా చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోయింది కదా. ఎంత ఫాస్ట్గా అవుతుంది అంటే చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతుంది. అలాగైతే మనం ఉల్లిపాయ మీద వేసామనుకోండి అంత ఫాస్ట్గా అవ్వదు. ఇప్పుడు చివర్లో మనము ఫ్రెష్ అయిన కొద్దిగా కొత్తిమీర వేద్దాం. ఇంకేనండి, గుడ్డు ఉల్లిపాయ రెడీ. వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. అల్లా హాఫీజ్.